ప్రైజ్ లార్డ్ అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ భూమి ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి, ఓకేనా? సో పెద్దవాళ్ళు కనుకైతే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇంకా నేను ఇక్కడ నా డే రొటీన్ బ్లాగ్ అనమాట ఇది. సో మార్నింగ్ మార్నింగ్ లేచి కాఫీ పెడుతున్నాను. సో మా అత్తమ్మ కూడా వచ్చారు కదా, సో అందుకని చెప్పేసి అనమాట. సో నేను అంతగా తాగను, ఎప్పుడో రేర్గా తాగుతాను కదా, వాళ్ళిద్దరికి అని చెప్పి పెడుతున్నాను అనమాట కాఫీ. సో ఈరోజు ఏంటంటే నేను స్పెషల్ స్వీట్స్ అయితే చేశాను అనమాట. చాలా రోజుల తర్వాతనే చెప్పాలి, ఎందుకంటే ఇంకా మతం వచ్చింది కాబట్టి. అంటే అలా అని కాదు, ఇంకా మహి అడుగుతారు అనమాట అమ్మ కోసం ఏమైనా చెయ్యి అని చెప్పి. సో చేయమని మాత్రమే చెప్తారు, ఇంకా ఏది చేయాలనేది నా ఇష్టమే అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు నేను క్యారెట్ హల్వా ఇంకా సేమియా పాయసం చేశాను. సో అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను బ్లాగ్లో. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకా ఈ కాఫీ అయితే ఇక్కడ చేస్తున్నాను అనమాట. సో అప్పుడప్పుడు అడుగుతారు మహి ఏమైనా చేయమని, ఎందుకంటే ఇష్టం ఉండదు అనమాట ఎక్కువ స్వీట్స్ తినడం కానీ ఆరెల్స్ ఏదైనా నార్మల్గా తినడం. అలా ఓన్లీ రైస్, కర్రీస్, వెజిటేబుల్స్ అలానే తింటారు. కాకపోతే పాపం పెళ్ళైన తర్వాత వెజిటేరియన్ నుంచి నాన్ వెజిటేరియన్గా అవ్వాల్సి వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే ఇంకా వాళ్ళ అమ్మ వచ్చింది కాబట్టి తన కోసం అడగకపోయినా ఇంకా వాళ్ళ అమ్మ కోసం అడుగుతాడు అనమాట, అంటే మా అత్తమ్మ కోసం. సో ఇంకా నేను అడగడు కదా, అడిగిందే ఎక్కువ అని చెప్పి ఇంకా నేను ఆలస్యం చేయకుండా చేస్తాను అనమాట ఫుడ్ ఏదైనా సరే. సో మేము ఏంటంటే ఇంట్లో చేయడం కన్నా ఆ ప్రైస్కి బయట తీసుకొచ్చుకుంటే అయిపోతుంది కదా అనుకుంటాను నేను. అది అన్హెల్దీయే, ఖచ్చితంగా అన్హెల్దీయే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మొత్తం అంత కష్టపడి చేసి తినకపోతే ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. అంటే ఇంత కష్టపడి చేశాను తినలేదే అనే బాధ ఉంటుంది. అదే బయట అనుకోండి, కొంచెం తీసుకున్నామంటే ఒకటి తీసుకుని ఏదైనా సరే ఇద్దరు షేర్ చేసుకోవచ్చు, తిన్నట్టు ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం అంత ఎక్కువ కూడా అనిపించదు అనమాట. సో నా మైండ్ సెట్ అలా ఉంటుంది. సో ఇది అందరికీ నచ్చకపోవచ్చు, నచ్చాలని కూడా ఏం లేదు. ఇంట్లో ఫుడ్డే హెల్దీ ఖచ్చితంగా. కాకపోతే నేనేమనుకుంటానంటే అలా కష్టపడి చేసి ప్రేమగా తినకపోతే అది చాలా బాధ అనిపిస్తుంది నాకు ఎందుకో. సో ఇది ఓన్లీ నా ఒపీనియన్ మాత్రమే. సో కాఫీ అయితే ఇంకా ఇచ్చేసాను అనమాట. ఇంకా నేను టిఫిన్ తయారు చేస్తున్నాను ఇక్కడ, దోశ అండ్ చట్నీ. చట్నీకి ఇక్కడ పల్లీ చట్నీ చేద్దామని చెప్పి పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నాను. నేను ఎలా చేస్తానంటే టమాటో వేస్తాను పల్లీ చట్నీలో. చాలామంది టమాటో వేయరు, చింతపండు వేస్తారు, అది కూడా బాగుంటుంది. బట్ మాకేంటంటే ఇలా టమాటో వేసిన చట్నీయే ఇష్టం అనమాట. సో పల్లీలు అయితే ఫ్రై అయిపోయాయి మంచిగా. ఆ ప్యాన్ చూసారా, చాలా పాతగా అయిపోయింది. సో 6 years ప్యాన్ అనమాట, నాన్ స్టిక్ ప్యానే. బట్ అలా అయిపోయింది. సో తీసేయాలి, తీసేసి ఒక మంచి ప్యాన్ కూడా నెక్స్ట్ ఫుడ్ వీడియోస్లో చూపిస్తాను నేను. నేను కొత్త అవి తీసుకున్నాను కదా, కాస్ట్ ఐరన్వి, సో నాన్ స్టిక్వి. సో ఆ వ్లాగ్ ఎవరైనా చూడకపోతే కింద లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి, చాలా బాగున్నాయి. సో ఒక 3-4 మెంబర్స్ ఇక్కడ అవి చూసి ఆర్డర్ పెట్టారనమాట ఫ్లిప్కార్ట్లో. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే కింద ఆ వ్లాగ్ పెడతాను, నచ్చితే ఎవరికైనా చూడండి. లేకపోతే ఆరెల్స్ నా ఛానల్ ఒకసారి చెక్అవుట్ చేయండి, తమ్నెల్లోనే మీకు కనిపిస్తుంది. సో ఇంక నేను టమాటోస్ అండ్ పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నాను అనమాట. టమాటోస్ 2 వేసుకున్నా పర్లేదు, బట్ నా దగ్గర ఈరోజు ఒకటే ఉందనమాట. అంటే చూసుకోలేదు నేను, అందుకనే. లేకపోతే స్పేర్ ఉంటాయి, కాకపోతే ఇది చూసుకోక ఇంకా అలా ఒకటే ఉందనమాట, అందుకని ఒకటే వేసేసాను. సో ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇవి అంతా చల్లగా ఇవ్వాలి, అంటే కూల్ అయిన తర్వాత మాత్రమే అవి మంచిగా మిక్సీ పట్టాలన్నమాట. వేడివేడిగా అయితే మంచిగా ఉండదు, అంటే మొత్తం టేస్ట్ కూడా మారిపోతుంది ఇక, అందుకని చెప్పేసి. సో ఇంక నేను మిక్సీ పట్టేస్తున్నాను, మంచిగా మెత్తగా అయిపోయింది చట్నీ కూడా. సాల్ట్ యాడ్ చేసుకోవాలి, చెప్పడం మర్చిపోయాను. సో సాల్ట్ లేకపోతే టేస్టే ఉండదు కదా,
సో సాల్ట్ యాడ్ చేసేసుకొని మంచిగా పట్టేసుకున్నామంటే చట్నీ కూడా రెడీ. ఇంకా పోపు వేసేసుకోవడమే. పోపు లేకుండా కూడా బాగానే ఉంటుంది, బట్ పోపు వేస్తే ఏంటంటే అదొక టేస్ట్ అనమాట. నాకైతే ఫ్రాంక్లీ చెప్పాలంటే పోపు లేకుండానే నచ్చుతుంది చట్నీ. మహీకి మాత్రం పోపు వేస్తేనే నచ్చుతుంది అనమాట. సో అందుకని ఇంకా నేను పోపు వేస్తాను. ఎప్పుడైనా మహి వద్దులే పోపు అన్నప్పుడు మాత్రమే పోపు వేయను అనమాట. సో ఇంకా ఇక్కడ సో మంచిగా ఇంకొక బౌల్లో తీసేసుకొని చట్నీని పోపు అయితే వేస్తున్నాను అనమాట. సో మీరు ఏ చట్నీ బాగా తింటారు అండ్ బాగా చేస్తారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీకు ఏ చట్నీ ఇష్టమో కూడా. ఒక 4-5 చట్నీస్ ఉంటాయి ఇందులోనే, పుట్నాల చట్నీ అని చెప్పి, కొబ్బరి చట్నీ అని చెప్పి అలా. సో నేనైతే ఎక్కువగా ఇదే చట్నీ చేస్తుంటాను. ఒకసారి ఒక ఫుడ్ అలవాటు అయిందంటే అదే వండుతుంటాను నేను, ఎందుకో అలా అలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇంకా చట్నీ అయితే మంచిగా మిక్స్ చేసేసుకొని, ఇంకా అందులో ఉంటుంది కదా మిక్సీ జార్లో, అందులో కొన్ని వాటర్ పోసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేస్తే అందులో ఉన్న చట్నీ కూడా మొత్తం యాడ్ అయిపోతుంది కదా. సో అలా అనమాట. ఇంకా మంచిగా ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను స్పూన్ తోటి. కొంతమంది ఏంటంటే అవి ఏమంటారు, పల్లీలు ఫ్రై చేసిన తర్వాత పొట్టు తీసేస్తారు కదా. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆ పొట్టు హెల్త్కి మంచిదంట. సో ఏదైనా సరే, ఫ్రూట్స్ అయినా సరే పొట్టుతో తింటే మంచిదే. పైన తొక్క అంటారు కదా, తొక్కతోటి తింటే మంచిది. బట్ తినలేము, అన్ని తినలేము నిజం చెప్పాలంటే. సో కొన్ని తీసేసుకుంటాము ఖచ్చితంగా. సో కొన్ని తినగలిగినవి తినొచ్చు అనమాట. అంటే ఇలాంటివి పల్లీలు తినొచ్చు, ఆరెల్స్ ఇలా కొన్ని కొన్ని నట్స్ ఉంటాయి కదా, అవి అయితే తినేయొచ్చు. అందుకని చెప్పి నేను ఎప్పుడూ కూడా పొట్టు తీయను అనమాట, అలాగే డైరెక్ట్గా వేస్తాను. పొట్టు తీసే వేరే టేస్ట్ ఉంటుంది, పొట్టు ఉంటే అంటే అది ఉంటే వేరే టేస్ట్ ఉంటుంది అనమాట. సో నేనైతే అలా అలా వేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి మంచిగా పోపు అయితే వేసేస్తున్నాను అనమాట అదే ప్యాన్లో. అంటే టమాటో పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా, అదే ప్యాన్లో అయితే పోపు వేసేస్తున్నాను. సో పోపు కూడా రెడీ అయిపోయింది మనది. జస్ట్ జీలకర్ర, నేను ఆవాలు వేయను, మీరు గమనిస్తే వేటిలో కూడా ఆవాలు వేయను. నాకు ఆవాలు నచ్చవు ఎందుకు అసలు, అవి పంటి కింద తగిలితే చాలా చిరాకు అనిపిస్తుంది. జీలకర్ర, ఎండుమిర్చి అండ్ కలేమాకు వేసేసాను అనమాట. సో అంతే, సింపుల్గా అయిపోతుంది పోపు నాది. సో దాన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకా మనకి నచ్చిన దోశలో, అంటే కారం దోశ, ఆనియన్ దోశ, ఎగ్ దోశ, ప్లెయిన్ దోశ, ఎట్లాంటి దాంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో అందరికీ తెలిసి ఉంటుంటుంది నార్మల్గానే. సో ఇంకా మంచిగా టిఫిన్ అయితే అయిపోయిందనమాట. సో టిఫిన్ అయిపోయిన తర్వాత మహి స్వీట్ అడిగారు. చాలా రోజుల తర్వాత అడిగారు అనమాట, అసలు అడగరు ఏవి కూడా. ఇంక వాళ్ళ మమ్మీ వచ్చింది కాబట్టి అడిగారు కదా చేద్దామని చెప్పి ఇంకా నేను ఇక్కడ క్యారెట్ హల్వా అయితే ప్రిపేర్ చేద్దామని చూస్తున్నాను. ఒక 4 మీడియం సైజ్ క్యారెట్స్ అయితే నేను మంచిగా తురుముకున్నాను. మీడియం సైజే, పెద్దవి కావు. సో ఇంకా కొన్ని క్యాష్యూస్ ఇలా మంచిగా ఘీలో అంటే నెయ్యిలో మంచిగా ఇలా రోస్ట్ చేసుకుంటున్నాను. సో క్రంచీగా ఉంటాయి కదా. ఘీ అనేది ఏంటంటే హెల్త్కి మంచిది, అట్ ద సేమ్ టైం మంచి టేస్ట్ కూడా ఇస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి
మొత్తము కూడా క్యారెట్ హల్వాలో గీయే యూజ్ చేశాను నేను, ఆయిల్ యూజ్ చేయలేదు కొంచెం కూడా. సో గీతోనే టేస్ట్ వస్తుంది కదా. సో మన క్యాష్యూస్ చూసారా బాగా ఫ్రై అయిపోయాయి. సో ఇంకా నేను ఇవి తీసేసుకొని ఇంక వెంటనే అందులోనే ఈ బాదం పలుకులు కూడా వేసేసాను. అవి మిడిల్లో హాఫ్ ఆఫ్ చేశాను అనమాట. సో అవి కూడా మంచిగా రోస్ట్ చేసేసుకోవాలి. సో ఇవి వేయడం వల్ల ఏంటంటే ఇంకొంచెం టేస్టీగా అనిపిస్తుంది స్వీట్స్ అనేవి. సో ఇంకా ఇవి చూసారా మంచిగా రోస్ట్ అయిపోయాయి. సో ఇవి కూడా తీసేసుకొని అందులోనే మన క్యారెట్ అయితే వేసేసుకోవాలన్నమాట. క్యారెట్ ఏంటంటే తొందరగా ఫ్రై అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లోనే మంచిగా రోస్ట్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతాయి. సో అందరికీ తెలిసిన విషయమే. సో ఇంక ఇప్పుడైతే నేను తురుము పెట్టుకున్న క్యారెట్ అయితే వేసుకున్నాను. మంచిగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే ఏమవుతుందంటే మంచిగా మొత్తం కుక్ అయిపోతుంది అనమాట. సో హై ఫ్లేమ్ పెట్టామంటే అడుగంటిపోతుంది, బాగోదు టేస్ట్ కూడా, అందుకని చెప్పేసి ఇంకా 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకున్నాను నేను ఎక్స్ట్రా. ఏంటంటే మొత్తం గీలోనే ఫ్రై అవ్వాలి కదా. సో మంచిగా ఫ్రై అవుతుందంటే మనకి టేస్ట్ అనేది స్మెల్ కూడా బాగా వస్తుందన్నమాట. సో ఇదైతే కుక్ అయిపోతుంది ఒక పక్క నుంచి. ఇందులో నేను నార్మల్గా వాటర్ అయినా యాడ్ చేయొచ్చు, మిల్క్ అయినా యాడ్ చేయొచ్చు. నేను మిల్క్ యాడ్ చేశాను అనమాట. సో టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పేసి. ఈ స్వీట్స్ అనేవి ఏంటంటే షుగర్ వేస్తాం కదా, తక్కువ తింటేనే మంచిది. బట్ అకేషనల్గా చేసుకుంటాం కాబట్టి ఎప్పుడో ఒక్కసారి. సో తినడానికి కూడా చాలా ఇష్టపడుతుంటారు ఇంట్లో. ఇంకా అడిగారు కాబట్టి ఖచ్చితంగా చేస్తుంటాము, చేయకపోతే బాగోదు కదా అని చెప్పి. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను చేశాను కాబట్టి నాకు అలాగే అనిపిస్తుండొచ్చు, కాకపోతే నిజంగానే బాగా వచ్చింది అనమాట. తక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి బాగా వచ్చింది అనిపించింది. ఎప్పుడైనా సరే ఎక్కువ క్వాంటిటీ వండితే అది అంత టేస్ట్ అనిపించదు, బట్ తక్కువ క్వాంటిటీ కొంచెమే చేసామంటే అది టేస్ట్ బాగుంటుంది. నాకు అలా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఒక పావు లీటర్ కన్నా తక్కువే 200 గ్రామ్స్ అలా మిల్క్ అయితే యాడ్ చేశాను. సో అవి ఆల్రెడీ బాయిల్ అయిన మిల్కే, ఆల్రెడీ మంచిగా కాగబెట్టేశాను. తొందరగా ఈజీగా ఉడుకుతుంది కదా అని చెప్పేసి ఒక 200 ml దాకా అయితే యాడ్ చేశాను. సో ఉడుకుతుంది. కొంచెం లేట్ ప్రాసెస్ అనే చెప్పాలి, ఎందుకంటే అంత మీడియం ఫ్లేమ్లోనే చేస్తాను కదా, మీడియం టు లో ఫ్లేమ్లో. సో అది ఉడికేసరికి ఏంటంటే కొంచెం లేటే అవుతుంది. హై ఫ్లేమ్లో పెట్టంటే తొందరగా అవుతుంది కానీ అడుగంటిపోతుంది అనమాట. సో అంత కష్టపడి చేసి వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను. ఇంక ఇక్కడ నేను షుగర్ యాడ్ చేస్తున్నాను మధ్యలో. సో షుగరు మీ టేస్ట్కి తగ్గట్టు, అంటే మీరు ఎక్కువ స్వీట్ తినే పని అయితే ఎక్కువ వేసుకోండి, తక్కువ స్వీట్ తినే పని అయితే తక్కువ వేసేసుకోండి. నేను మీడియంగా వేసాను, అంత స్వీట్ లేదు, అంత చప్పగా కూడా లేదు. సో ఆ షుగర్ అంతా కరిగి దగ్గరకు అవుతుంది కదా, అప్పటిదాకా అయితే ఉండాలి. ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు, కాకపోతే నేను యాడ్ చేయలేదన్నమాట, నాకు నచ్చలేదు ఫుడ్ కలరు. సో ఫుడ్ కలర్ యాడ్ చేసి ఇంకా రెడ్గా ఉంటుంది. సో ఇలా క్యాష్యూస్ కూడా వేసేసాను అనమాట. సో బాదం పప్పు క్యాష్యూస్ యాడ్ చేసేసి ఇంక ఫైనల్ ఇదే అనమాట అవుట్పుట్. చాలా బాగా వచ్చింది, నెయ్యి అంతా కూడా తేలుతుంది చూసారా. సో ఆ ప్యాన్కి ఇట్లా వేరే సపరేట్ అయ్యి వస్తే మన హల్వా అయితే రెడీ అయిపోయినట్టే. సో చూసారా ఇలా ఉందన్నమాట. సో చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా బాగా వచ్చింది. సో ఇంకా నేను కప్స్లో వేసేసి ఇంటికి వచ్చిన అతిథుల కంటే మా అత్తమ్మకి, మహి ఇంటికేం రాలేదులే, ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు. సో ఇంక వాళ్ళకైతే ఇచ్చేసాను అనమాట. సో ఇంక వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎబీ ఫస్ట్ తీసుకున్నాడు తిందామని చెప్పేసి, బట్ తనకి కాలుతుందనమాట, తినలేకపోయాడు. సో మహీకి ఇచ్చేసాడు అనమాట కాలుతుంటే. ఇంకా జాన్ అయితే కాంపిటీషన్కి వస్తున్నాడు అనమాట, నేను తింటా అని చెప్పేసి. సో జాన్కి కూడా పెట్టుకుంటూ మహి అయితే అక్కడ మెల్లమెల్లగా తింటున్నాడు అనమాట. స్వీట్ అయితే టేస్ట్ అయితే పర్లేదు, బాగానే వచ్చింది. నేను కూడా తిన్నాను కాబట్టి అంత స్వీట్ లేదు, అలా అని చప్పగా కూడా లేదు, మీడియం స్వీట్లో ఉందన్నమాట. సో బాగుందని చెప్పేసి ఇంకా స్పీడ్గా అయితే తినేస్తున్నారు జాన్ అండ్ మహి. ఇంకా అది అయిపోయేలోపు ఇంట్లో సేమియా ఉందన్నమాట. అంటే పాలు లీటర్ తీసుకొచ్చారు, ఇంకా మిగిలిపోతే వేస్ట్ అవుతుందా అని చెప్పి జాన్ కొంచెం తీసాను, బట్ ఉన్నాయి వేస్ట్
అని ఇంకా వెంటనే సేమియా పాయసం అంటే సేమియా కూడా చేసేసాను. సో ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను మీకు. సో ఒకటేసారి 2 స్వీట్లు అనుకోవచ్చు. ఈ క్యారెట్ హల్వా అనేది కొంచెమే అయింది, తిన్నట్టు కూడా అనిపించలేదు వాళ్ళకి. వెంటనే మహి ఉండి పాలు అయితే కదా అవ్వకుండా అదైతే చేసేయు చెప్పాడు. మధ్యలో జాన్ కిస్ ఇస్తున్నాడు. ఈ మధ్య జాన్ మహి కనెక్షన్ ఎక్కువైపోతుంది. అంటే జాన్ వెళ్ళడం అంతకుముందు చాలా దూరం ఉండేవాడు అనమాట. ఇప్పుడైతే మహీన్ వదిలి ఉండట్లేదు అసలు. డ్యూటీకి వెళ్తున్నా వచ్చినా చాలా యాక్టివ్గా దగ్గరికి వెళ్ళడం, ఎత్తుకోమని చెప్పడం అలా చేస్తుంటాడు. సో డెవలప్ అవుతున్నాడు జాన్ కూడా. ఇంకా మహి కూడా హ్యాపీ, ఎందుకంటే తను మెచ్యూరిటీ వస్తుంది కదా, సో తన దగ్గర కూడా వెళ్తున్నాడు అని చెప్పేసి. సో నేను కూడా హ్యాపీ. ఇంకా ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. గీ వేసేసి నెయ్యి వేసేసి మంచిగా సేమియా అయితే ఫ్రై చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మహికి గీ అస్సలు నచ్చదు, ఎంతంటే అసలు ఆ స్మెల్లే పడదనమాట. బట్ ఏంటంటే నేను వేస్తాను, బట్ తనకి వేయలేదని చెప్తాను అనమాట. కానీ తనకు తెలుసు నేను వేస్తానని. అడుగుతాడు గీ వేసావా అని, లేదు అని చెప్తాను. ఇంకా ఓకే అనుకుంటాడు, బట్ తెలుసు నేను వేసానని. సో అదొక ఫన్నీ అనమాట ఇన్సిడెంట్ మాకు. సో ఇంకే పాలు కాబెట్టానని చెప్పాను కదా. సో ఇక్కడ పాలు ఇంకా పొయ్యి మీద పెట్టాను అనమాట. ఇంక ఈ ఫ్రై అయిపోయింది కదా, ఆ ఫ్రై అనేది కొంచెం చల్లగా అయినట్టు అయిన పాలు, ఇంకా అందుకని కొంచెం వేడి చేసేసి ఇంకా అందులో డైరెక్ట్గా పాలల్లో మనం సేమియా వేసామంటే ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది, ఇంకా మనల్ని డిస్టర్బ్ చేయదనమాట. సో ఇంకా మన పనిలో మనం ఉండొచ్చు. సో ఇంకా మంచిగా ఇలా పాలు పొంగుతున్నాయి కదా. పొంగిన తర్వాత వేడిది అసలు వేయకూడదు, గుర్తుపెట్టుకోండి. సేమియా అనేది పొంగి పైనకు వచ్చేస్తుంది. సో కొంచెం చల్లగా అవ్వాలి సేమియా అనేది. చల్లగా అయిన తర్వాత మాత్రమే వేయాలన్నమాట. సో ఇక్కడ నాది చల్లగా అయిపోయింది, నేను ఫ్రై చేసి పక్కకు పెట్టేశాను కదా. సో ఇంకా అందుకని చెప్పేసి ఆ చల్లగైంది అనేది ఆ పాలల్లో వేసుకున్నామంటే అది ఇంకా ఉడకడం, బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కొన్ని వాటర్ కూడా యాడ్ చేశాను. నేను పాయసంలాగా చేద్దాం అనుకున్నాను కదా, అందుకని చెప్పేసి ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేశాను. లేదు ఉప్మాలాగా, సేమియా ఉప్మాలాగా గట్టిగా చేసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం గట్టిగా చేసుకోవచ్చు. నాకు ఇలా వాటర్ లాగే ఇష్టము. వాటర్ లాగా ఉంటే ఏంటంటే చల్లగా అయిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోతుంది, అందుకని చెప్పేసి వాటర్ ఎక్కువే వేసాను. సో చూసారు కదా క్వాంటిటీ. ఇంకా అది మంచిగా బాయిల్ అయిపోయి ఇంకా 70% ఉడికింది అన్నప్పుడు ఇలా షుగర్ యాడ్ చేసుకోవాలి, మీకు నచ్చినంత, మీరు ఎంత స్వీట్ తింటారో అంత. నేనైతే ఒక కప్కి కొంచెం తక్కువ యాడ్ చేశానని చెప్పాలి. ఇంకా మళ్ళీ ఆ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా మంచిగా అందులో వేసేసుకొని లాస్ట్లో ఇలాచీ వేసాను నేను. ఇలాచీ అక్కడ కనిపిస్తుంది కదా, ఫ్లేవర్ కోసం ఇలాచీ వేసాను. మొత్తం ఓపెన్ చేసేసి అలా నట్స్ లాగా వేసేసాను. మీకు ఇష్టమైతే మీరు మంచిగా పౌడర్ కొట్టి కూడా వేసుకోవచ్చు. సో ఇంకా ఇలాచీ వేసిన తర్వాత ఒక 5 minutes అలా సిమ్లో పెట్టేసి మంచిగా ఉడికించాను. ఆల్మోస్ట్ డన్ అయిపోయింది అది. ఇంకా మనము బౌల్స్లో తీసుకొని తినడమే అన్నమాట. సో ఇలా ఉంది. అంటే లైట్కి సరిగా కనిపించట్లేదు, బట్ నేను నార్మల్గా మళ్ళీ తర్వాత లైట్ వేసి చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటని బౌల్స్లో వేసిన తర్వాత. సో ఇదైతే అయిపోయింది ప్రాసెస్ మొత్తం. ఈజీ ప్రాసెసే, సేమియా అంత కష్టం కూడా ఏమి ఉండదు కదా. సో ఫినిష్ అయిపోయింది అనమాట. సో ఫైనల్గా ఇలా వచ్చింది అవుట్పుట్ అనేది. నాకు చాలా ఇష్టం అనమాట సేమియా పాయసం అంటే చాలా ఇష్టం, అంటే ఎక్కువ కాదు, తిన్న వరకు చాలా ఎంజాయ్ చేస్తూ తింటాను నేను సేమియా పాయసం. పెళ్ళైన తర్వాత అది కూడా. సో బిఫోర్ మ్యారేజ్ అంటే అంతగా ఇష్టం ఉండేది కాదు. ఏంటో బిఫోర్ మ్యారేజ్కి ఉండే టేస్ట్లకి ఆఫ్టర్ మ్యారేజ్ ఉండే టేస్ట్లకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మారుతుంటాం కదా మనం కూడా కాలానికి తగ్గట్టు, అలా అనమాట. సో బాగా వచ్చింది. సో ఇలా వాటర్గా పాల్లాగా ఉంటే చాలా ఆరేటప్పటికి అది దగ్గరకు అవుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. సో మై సేమియా పాయసం ఈస్ రెడీ అనమాట. సో చూపిస్తాను మీకు సర్వ్ చేసి ఎలా ఉంటుందని చెప్పి. చూసారా, సో చాలా అంటే మిల్క్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది, కానీ బౌల్ వేసేటప్పటికి చూసారా అక్కడికి దగ్గరికి అయిపోయింది. సో ఇంకా మహికి ఇచ్చాను టేస్ట్ చేయమని.
చెప్తున్నారు సూపర్ అని. సో నేను ఏది వండినా బాగుందని చెప్తారు మహి, ఎందుకు అలా. కానీ రియల్గా నేను వండింది బాగుందా లేదా అని తెలియాలంటే మా అత్తమ్మకి వేసేయాలన్నమాట. మా అత్తమ్మ అయితే బాగుంటే బాగుందని చెప్తుంది, లేకపోతే లేదని చెప్తుంది. పర్లేదు అని చెప్పారనమాట. అంటే అట్లనే అంత సూపర్గా కాదు, అలా బాగాలేకుండా కాదు, మీడియంలో పర్లేదు అని చెప్పారు. సో ఇంకా నేను దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అనమాట. సో 60 50 వేసుకోవచ్చు అని చెప్పి. సో ఇంక వీళ్ళు ఇక్కడైతే తినేస్తున్నారు. వాళ్ళిద్దరు మాత్రమే తింటున్నారు, నన్ను పిలవట్లేదు. నేను ఫస్ట్ టైం కూడా అదే గమనించాను. నువ్వు కూడా వచ్చి కూర్చో తిందు అంటారేమో అని చెప్పి, బట్ వాళ్ళు పిలవలేదన్నమాట. తర్వాత నేను వీడియో యూజ్ చేసి అడిగాను ఎందుకు పిలవలేదని చెప్పి. లేదు ఈ వ్లాగ్లో మేమిద్దరమే ఉంటాం, నువ్వు వద్దు అని చెప్పారనమాట. సో సరేలే అని చెప్పి ఇంకా వాళ్ళతో ముచ్చట ఫినిష్ చేసేసి నేనైతే ఇంకా నా పనిలో కంటిన్యూ అవుతున్నాను. ఇంకా బట్టలు వాషింగ్ మిషన్ వేసాను కదా, ఇంకా అవి అయితే ఇక్కడ ఎండేస్తున్నాను అనమాట. సో ఏబీ ఏమో బౌల్ ఏమో పట్టుకొని వస్తున్నాడు. ఏబీ అంటే వాటర్లో ఆడతాడు అనమాట, బాగా ఆడతాడు అసలు. గంటకి గంటకు ఒక డ్రెస్ చేంజ్ చేస్తాడు. సో చూసారా, ఆల్రెడీ ఇందాక వేరే డ్రెస్లో, ఇప్పుడు వేరే డ్రెస్లో కనిపిస్తున్నాడు. అసలు ఈ ఆటలేమో కానీ వాటర్తో ఎక్కువ ఆడతాడనమాట ఏబీ మాత్రం. ఇంకా పిల్లలు అన్నాక వాటర్తో మట్టితో వాటితోనే ఆడుతుంటారు కదా. సో అలా అని చెప్పేసి ఇంకా నేను కూడా సర్లే వాషింగ్ మిషనే కదా ఆడుకో అని చెప్పేసి లైట్ తీసుకున్నాను. సో ఇలా అయిందనమాట నా వ్లాగ్. సో ఎలా ఉంటున్నాయి నా వ్లాగ్స్, నచ్చుతున్నాయా, చూస్తున్నారా ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎలాంటి వీడియోలైనా చేయాలి అంటే నాకు చెప్పండి, ఇలా ట్రై చేయండి అని చెప్పి సజెషన్స్ ఇవ్వండి, ఓకేనా. సో ఇదైతే ఈరోజు వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా మన వీడియోలు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని వీడియోస్ చూడండి, వీడియోస్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. సో హోప్ మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను నేను వీడియోస్ అన్నీ కూడా. సో ఇంతే అనమాట ఈరోజు వ్లాగ్, నా డైలీ రొటీన్ వ్లాగ్ అనమాట. ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే నా కామెంట్ సెక్షన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, చెప్పండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.